హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బ్లూమింగ్ మామ్ వీడియోస్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే డే ఇన్ మై లైఫ్. డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అనే కన్నా హాఫ్ అ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అనడం కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే నేను తీసింది పెట్టింది హాఫ్ అ డేనే కాబట్టి. నా డే అయితే నేను నిద్ర లేచి పిల్లల్ని మా వారిని నిద్ర లేపడంతోనే స్టార్ట్ అవుతుంది. కానీ అదంతా నేను వీడియో షూట్ చేయలేను. ఎందుకంటే అదంతా వీడియో తీస్తే ఒక 1 అవర్ కూడా సరిపోదు. నా యాక్చువల్ డే అయితే పిల్లల్ని స్కూల్కి పంపడంతో స్టార్ట్ అవుతుంది. పిల్లల్ని స్కూల్కి పంపించేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోతున్నాను. మనం ఇంట్లోనే ఉన్నా, ఎక్కడికి వెళ్ళకపోయినా మనకి మనం నచ్చినట్టు రెడీ అయ్యి అద్దంలో చూసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. నాకు కూడా అంతే. నాకు రెడీ అవ్వడం చాలా ఇష్టం. రెడీ అవ్వడమే కాదు, అద్దంలో చూసుకుంటే నన్ను నేనే చాలా మురిసిపోతుంటాను. మేబీ నేను ఒక్కడిదానే కాదు, అందరూ అంతేనేమో. రెడీ అయిపోయిన తర్వాత కారిడార్లో తుడిచి మాప్ పెట్టేశాను. రోజు మా అపార్ట్మెంట్లో ఉండే వాచ్మెన్ తుడిచి మాప్ పెడతారు, కానీ పూజ రోజు మనకి మనమే చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్. బయట క్లీన్ చేసేసిన తర్వాత లోపలికి వచ్చి లంచ్ ప్రిపరేషన్ చేస్తున్నాను. లంచ్ కి ఏంటంటే మ్యాంగో పప్పు, వైట్ రైస్, పరమాన్నం కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను పూజకి. ఆగండి, అసలు విషయం చెప్పలే కదా మీకు పూజ ఎందుకో అని. తెలంగాణలో అయితే నాకు తెలియదు, కానీ ఆంధ్రలో మాత్రం మామిడికాయ తినాలంటే ఉగాది రావాల్సిందే, మామిడి పళ్ళు తినాలంటే మూలన పెట్టుకోవాల్సిందే. అందుకని మామిడి పళ్ళ సీజన్ వచ్చింది కాబట్టి మూలన పెట్టుకొని మామిడి పళ్ళు తిందామని ప్రసాదంలో పరమన్నం చేస్తున్నాను. పరమన్నం చేసే గిన్నె గుర్తుపెట్టారా అండి? మొన్న ఆగ్రోమెక్ లో తీసుకున్నాం కదా, అదే గిన్నె. ఇంకా వ్లాగ్ చూడలేదా? వెంటనే వెళ్ళి చూసేయండి. బ్యాక్ టు దిస్ వ్లాగ్. పరమాన్నంకి నేనైతే బియ్యం నీళ్లు పోసుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి, బయట మనకి ఇంకా ముగ్గు బాకీ ఉంది కదండి, అది పెట్టడానికి వచ్చేసాను. ముగ్గు పెట్టే ముందు పసుపు కలిపిన నీళ్లతో గుమ్మం మొత్తం అలికేసుకున్నాను. అలా అలుక్కునేటప్పుడు ఆ పసుపు నుండి వచ్చిన వాసన ఉంటుంది కదా, అబ్బబ్బబ్బా ఏముందండి ఆ వాసన. అక్కడే ఫుల్ పూజా వైబ్స్ వచ్చేస్తున్నాయి. చూసారు కదండి, ముగ్గు కూడా పెట్టేశాను. ప్లీజ్ ముగ్గును చూసి నన్ను జడ్జ్ చేయొద్దు. నాకు అంతగా ముగ్గు పిండితో పెట్టడం రాదు, ఈ మధ్య నేర్చుకుంటున్నాను. అందరూ అన్నిట్లో పర్ఫెక్ట్ గా ఉండలేరు కదండి. కొంతమందికి కొన్ని వస్తాయి, కొంతమందికి కొన్ని రావు. నాకు అలా ఇది రాదు, పర్ఫెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. తర్వాత నేను పూజ సామాన్లు వాష్ చేస్తున్నాను. పూజ సామాన్లు నాకు ఎప్పటికప్పుడే వాష్ చేయడం ఇష్టం. అంటే పూజ ఈరోజు చేస్తున్నాననగా మార్నింగ్ లేచి వాష్ చేసుకోవడం నాకు ఇష్టం. ఎందుకంటే అప్పుడే తెల్లగా నిగనిగలాడుతూ పూజ సామాన్లన్నీ క్లీన్ చేసే లోపు రైస్ కూడా ఉడికిపోయింది, పాలు కూడా పోసేసాను. వాళ్ళందరికీ నేను చేసే పరమాన్నం అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే చాలా క్రీమీగా చేస్తాను, ఇంకా టేస్టీగా. మరోసారి మీతో పరమాన్నం రెసిపీ షేర్ చేస్తాను. పరమాన్నం అయిపోయింది. పూజ అలంకరణ పూలతో స్టార్ట్ చేసేసాను. పూలతో దేవుడు పటాలని అలంకరించిన తర్వాత చాలా బాగుంది. తర్వాత పూజ సామాన్లు కూడా ప్లేస్ లో అరేంజ్ చేసేసి పూలతో అలంకరించేసి పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసి పూజ అంతా స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేసేసాను. పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి టైం 11 అయ్యిందండి. పొద్దున మా పిల్లల్ని 9 o'clockకి స్కూల్కి పంపాము. ఇప్పుడు టైం 11 అవుతుంది. అంటే 2 hours టైం పట్టింది నాకు ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయడానికి. ఈలోపు లంచ్ కూడా ప్రిపేర్ అయ్యింది. సో 11 కల్లా నా లంచ్ ప్రిపేర్ అయిపోయింది, పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మా వారు కొంచెం పరవన్నం తిన్నామండి. ఐ నో పరవన్నం ఎంటీ స్టమక్ పైన తినకూడదు అని, కానీ చాలా టెంప్టింగ్గా ఉందండి. అందుకే కొంచెమే తిన్నాను, ఎక్కువ ఏం తినలేదు. మిగిలింది అన్నం తర్వాత కొంచెం డిజర్ట్ లాగా తిన్నాను. ఇంతటితో ఈ వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. ఇదేనండి నా హాఫ్ అ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. నచ్చిందా? నచ్చితే ఏం చేయాలో తెలుసు కదండి. కమెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి. నేనేమైనా మిస్టేక్ చేస్తే నాకు కమెంట్స్లో చెప్పండి, నేను మార్చుకోవడానికి చాలా ట్రై చేస్తాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లు మీ బ్లూమింగ్ మామ్.